మిలాద్ ఉన్ నబీ జన్మదినం సందర్భంగా గాంధీనగర్ ఇస్మాయిల్ కాదరి మదరసా నందు జులూస్ మదరసా పిల్లలచే మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా భారీగా జెండాలు పట్టుకుని ఊరేగింపు నిర్వహించడం జరిగింది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా పేదవారికి 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదరసా అధినేత ఇస్మాయిల్ కాదరి, అన్వర్ బాషా, ఆమీర్ జాన్, మస్తాన్, మున్వర్ తదితరులు మదరస పిల్లలు ఊరేగింపు నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి ఇస్మాయిల్ కాదరి మీడియాతో మాట్లాడారు. दिल भर की आमद, यासीन की आमद, ताहा की आमद, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी, जश्न ईद मिलादुन नबी। फरमा खुशहाली अता फरमा, खैर बरकत का नुज़ुल अता फरमा, सुकून और चैन और सुकून अता फरमा। या इलाही में सबको तंदुरुस्ती अता फरमा, सबकी उम्रों में दराजगी अता फरमा। इन बच्चों को दीन और दुनिया की ऊंची तालीम नसीब फरमा, माँ बाप की कदर और खिदमत करने की तौफीक अता फरमा। इस मदरसे को हमारे नूरुल इस्लाम को दिन दुगनी रात जो है दिन 11वीं रात 12वीं तरक्की अता फरमा, दिन 11वीं रात 12वीं तरक्की अता फरमा। हम सबके हाथ उठाने को हौल फरमा, जमा होने को हौल फरमा, जुलूस मोहम्मदी निकालने को हौल फरमा। या इलाही प्यारे खास सल्लल्लाहु तआला अलैहि वसल्लम के सबके हमारे मुख्तसर की दुआ कबूल फरमा। अल्लाहुम्मा रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। इन्नल्लाहा मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा। ईद मिलादुन नबी, ईद मिलादुन नबी, ईद मिलादुन नबी। बता लो हाथ दूर रखो जल जाता है। నా పేరు అన్వర్ బాషా. నాకు నవాపేటలో క్రాంతి స్కూల్ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. మరి ఈరోజు మీలాద్ అనేది పుట్టినరోజు ఎవరిదంటే మా నబీ గారిది. నబీ యొక్క జన్మదినాన్ని మీలాదున్ నబీగా మేము జరుపుకుంటుంటాం అత్యంత భక్తి శ్రద్ధలతో. ఇది చాలా అవసరం కూడా. ఆయన ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో చాలా మార్పు తీసుకొచ్చారు. అంతకుముందు ఆయన పుట్టకముందు చాలా అసాంఘిక కార్యక్రమాలు, నేరాలు, ఘోరాలు జరుగుతుండేవి. అలాంటివన్నీ సమూలంగా మార్పును తీసుకొస్తూ వాళ్ళని శాంతి సందేశం, దైవం ఇచ్చిన శాంతి సందేశాన్ని శాంతి దూతగా ప్రపంచంలోకి వచ్చి ఆ ప్రజల్లో ఆ శాంతిని ప్రచారం చేసి అహింసావాదాన్ని విడనాడి ధర్మం వైపు వెళ్ళేటట్టుగా వారి ప్రబోధనలు కొనసాగాయి. పవిత్రమైన ఖురాన్ కూడా వారి పుట్టుక తర్వాతే ఆవిర్భవించింది. అక్కడి నుంచే చాలా చాలా మార్పులు జరుగుతూ వారి పుట్టినరోజుని మేము వారి శాంతి సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో దీన్ని ఘనంగా జరుపుకుంటుంటాం. దాంట్లో భాగంగా ఇక్కడ గాంధీనగర్లో మన ఇస్మాయిల్ కాదరి ఆధ్వర్యంలో జరుపుతున్న మదరసాలో ఆ మదరసా యొక్క పిల్లలతో ఇక్కడ జులూస్ శాంతి యాత్ర జరుపుతున్నారు. ఇది అయిపోయిన వెంటనే అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అంటే పేద పిల్లలకి ఒడుగుల కార్యక్రమం అంటే సుంతి అని చెప్తాం వాళ్ళ ముస్లిమ్స్లో. అలాగే అనేక రకాలైన ముస్లిం పేద పిల్లలకి ఈ మదరసా ఇస్మాయిల్ కాదరి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ప్రజలకు ఉపయోగపడే విధంగా, పిల్లలకు ఉపయోగపడే విధంగా
అలాగే ఖురాన్ యొక్క సందేశాన్ని నిత్యము పిల్లలకి తెలియజేస్తూ వాళ్ళలో మంచి భావాల్ని మంచి దేశభక్తులుగా మార్చడానికి ప్రయత్నం ఇస్మాయిల్ ఖాద్రీ గారు చేస్తున్నారు. వారికి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ఈ సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి తెలియజేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఈ దైవ ప్రవక్త యొక్క జన్మ దినాన్ని మేము జరుపుకోవడానికి కూడా కారణం వారి యొక్క శాంతి సందేశం అందరికీ చేరాలి అనే ఉద్దేశంతోనే ఈ యాత్రను కూడా కొనసాగిస్తున్నాం. అలాగే ఈరోజు సాయంత్రం కూడా పెద్ద వేలాది మందితో పెద్ద ఊరేగింపు ఆయిషా మదీత్ నుంచి బయలుదేరుతుంది. అలాగే ట్రంక్ రోడ్డు మీదుగా మళ్ళీ అక్కడికి చేరుతుంది. అక్కడ కూడా అన్నదాన కార్యక్రమాలు ఎంతమంది వస్తే అంతమందికి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ దాంట్లో మమేకం కావాలి. ఈ శాంతి యాత్రలో ఎటువంటి గానా భజనాలు డీజేలు ఇట్లాంటివి లేకుండా క్రమశిక్షణతో దైవ ప్రవక్త సూచించిన శాంతి సందేశాన్ని అందరికీ తెలియజేసే విధంగా అందరూ ఈ యాత్రలో పాల్గొన్న అందరూ చాలా క్రమశిక్షణతో పాల్గొనాలని నేను విన్నపం చేస్తున్నాను. జశ్న్ ఈద్ మిలాదున్ నబీ ఈయనే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలకి ప్రవక్త మహాప్రవక్త గారి జన్మదిన వేడుకలు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఈరోజు మనం మదర్సా నూరుల్ ఇస్లాం తరఫున జులూస్ కార్యక్రమం అనే ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి కలుగుతున్నాం. ఇప్పుడు దాని తర్వాత ఏంటంటే అన్నదానం ప్రోగ్రాం ఉంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన జన్మదిన వేడుకలు ఎందుకంటే మనకు 2 పండుగలు ఉన్నాయి. ఒకటి రంజాను, ఒకటి బక్రీద్. ఆ 2 పండుగలు మనకు దొరికాయంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున వచ్చాయి. మనకు ఖురాన్ వచ్చిందంటే అది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున వచ్చింది. మనకు రంజాన్లో 30 రోజులు ఏంటంటే ఒక్క పొద్దులు ఉంటాము. ఆ ఒక్క పొద్దులు వచ్చాయంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరపున మనకు వచ్చాయి. మనం కల్మా పడి ఎప్పుడు చదివాము, ఆయన కల్మా ఎప్పుడు చదివాము, అప్పటి నుంచి ఏంటంటే మనకు ఈ పండుగలు అవి వస్తాయి. అలాంటి పండుగలు మనకు ఇచ్చిన ఖురాన్ షరీఫ్ మనకి ఇచ్చిన ప్రపంచంలోనే పెద్ద పుస్తకం అది ఆకాశం నుంచి వచ్చిన పుస్తకం. ఆ పుస్తకం మనకిచ్చారు. అది రంజాన్ 30 రోజులు ఇచ్చారు. 30 రోజులు ఒక్క పొద్దులు ఇచ్చారు. ఆ మొత్తం మనకు ప్రయాణమైన మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకున్నాం అంటే ఈ పండుగలు ఎన్ని పండుగలు వచ్చినా ఆ పండుగలకి పండుగ ఈరోజు. ఆ పండుగలు తెచ్చిన మనకిచ్చిన మనకు స్వర్గానికి తీసుకుపోయే ప్రవక్త ఎవరంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందుకోసం మేము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఇప్పుడు జులుస్ తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.